హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరికీ శుభోదయం. అందరికీ ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలని ఈ రోజైతే నా డైలీ వ్లాగ్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈరోజు విశేషం ఏమంటే డైలీ వ్లాగ్కి మా అత్తగారి తద్దనమండి. ఈరోజు ఆ రోజు విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేద్దామని చెప్పని డైలీ రొటీన్ వ్లాగ్ కూడా చేసినట్టు ఉంటుందని చెప్పని మీ అందరికైతే ఇది చూపిస్తున్నాను అనమాట. ఆ రోజు మార్నింగే 4:00 లేవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఆ రోజు మా అమ్మాయి కాకినాడ ఎగ్జామ్కి వెళ్ళాల్సి వచ్చింది. కాలేజీ వాళ్ళు భీమవరం విష్ణు కాలేజీ వాళ్ళు బస్ వేశారు. అంటే 5:00కల్లా అక్కడ స్టార్ట్ అయ్యి 6:00కి ఇక్కడికి వస్తా అన్నారు. ఇంకా అందుకనే దానికి పాలు ఇవ్వడం, ఫుడ్ ప్రిపేర్ చేయడం అవన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయని చెప్పని 4:00కే లేసి ఇళ్ళన్నీ శుభ్రం చేసేసి తనకైతే పాలిచ్చి ఫ్రైడ్ రైస్ అవన్నీ వండేశాను. బాక్స్ పెట్టేశాను. తనైతే రెడీ అయిపోయి కూర్చుందనమాట. ఇంకా తర్వాత స్నానం అయింది చేసేసి అబ్దికానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా వండుదామని చెప్పని ముందు స్నానం చేసి పులిహారకి అయితే కనుక బియ్యం నానబెట్టాను. పరమాన్నానికి కూడా ఒక కుక్కర్లో పెట్టాను. పులిహారకి చింతపండు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టానండి. అవన్నీ ఎలాగో పొయ్యి మీద ఉన్నాయి కదా, టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పని ఇంకా అందుకని కొత్తిమీర టొమాటో పచ్చడి చేద్దామని చెప్పి కూర్చొని అవన్నీ కోస్తున్నానమాట. ఎందుకంటే నేను ఎక్కువసేపు నిలబడలేనండి. ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి నాకు సయాటికా పెయిన్ ఉందన్నమాట. అందుకని ఎక్కువసేపు నిలబడి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకని కూర్చొని కొంచెం ఈ వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడం అవన్నీ కూడా మ్యాక్సిమం నేను కత్తిపీటతోనే ప్రిఫర్ చేస్తాను. కత్తిపీట నాకు బాగా అలవాటు అనమాట కటింగ్ కన్నా. అందుకని ముందు ఇవన్నీ పనంతా చేసుకుంటే ఎలాగో 4 స్టవ్లు ఉన్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అయిపోతే తొందరగా వంట కూడా అదంతా అయిపోతుంది కదండి. ఇంకా పంతులు గారు రాలేదనమాట. అన్ని కింద మా అక్క ఫోటో అవన్నీ పెట్టి పూసామని అన్నీ రెడీ చేసి పెడుతుంది. నేనైతే పైన వంట చేస్తున్నాను అనమాట. ఈసారి తద్దినానికి పిల్లలు ఎవ్వరూ లేరనమాట. అక్కల పాప లేరు, మా పిల్లలు లేరు, ఎవ్వరూ లేరనమాట. కింద వాళ్ళిద్దరం, పైన మేమిద్దరమే ఉన్నాము. మా ఆడపడుచు కూడా వస్తా అన్నారు. ఈలోగా కుక్కరు అయిపోవచ్చిందండి. ఇంకొక విజిల్ వేస్తే అయిపోతుందనమాట. అందుకని చట్నీకి కూడా అన్నీ వేసేసి పచ్చిమిరకాయలు అవన్నీ ఏపి తీసి కొత్తిమీర టమాటా అవన్నీ వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశానమాట. ఎందుకంటే పొద్దున్నే లేసాను, గార్లిక్ పప్పు అవన్నీ రుబ్బుకోవాలి కదండి. ఎలా అయినా పని ఎక్కువగా ఉంటుంది ఆబ్దికం అప్పుడు కానీ పండగలప్పుడు కూడా. ఈలోగా అన్నం చల్లారిపోయిందండి. నేను పరమాన్నం చూపించాను కదా, అది రెడీ అయిపోయింది. పులిహార రెడీ అయింది. కొత్తిమీర టమాటో ఈ 3 అయితే పక్కన పెట్టాను. ఈలోగా ముద్దపప్పుకి కందిపప్పు అయితే నానపెట్టుకొని పక్కన పెట్టాను. పొద్దున్న లెగంగానే గార్లి పప్పు అయితే కడిగి పక్కన పెట్టానండి. అది కూడా వేసి కొన్ని ఆయిల్ వేసి పక్కన పెడితే కొంచెం తర్వాత పంతులు గారు వస్తే మళ్ళీ అందరం పూజ అయ్యే వరకు కిందే ఉండాలండి. 1 గంటన్నర 2 గంటలు ఈజీగా పట్టేస్తుంది అనమాట. అందుకని ఇవన్నీ రుబ్బుకొని పక్కన పెడితే మళ్ళీ తర్వాత వంట చేసి కొంచెం 12:30 కల్లా మళ్ళీ ఫోటో దగ్గర పెట్టి అవన్నీ పెడతాం కదండి. అందుకని రుబ్బేసుకుందాము, ఆయన ఎలాగో రాలేదు కదా అని చెప్పి గార్లి పప్పు కూడా రుబ్బుతుందనమాట. నేనైతే గార్లిక్ రుబ్బేటప్పుడు అండి అప్పుడే కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పు వేసి ముందే రుబ్బుకుంటానమాట. ఎందుకంటే ఆ వేసిన పచ్చిమిర్చి జీలకర్ర అనేది గార్లిక్ మనకు బాగా టేస్ట్ పడుతుంది. ఎందుకంటే ఆబ్దికం అప్పుడు కానీ లేదా పూజలప్పుడు కానీ మనం ఏ పదార్థాలు చేసినా వాటిలో దేంట్లో కూడా రుచి అంటూ ఏమీ చూడం కదండి. మామూలుగా మేమైతే కనుక రోజు కాకి కంపల్సరీ ఉదయాన్నే కింద మా అక్కాళ్ళు కానీ నేను కానీ, నేనైతే పైన పెడతాను, అక్కాలైతే కింద పెడతారనమాట. బూందీ కానీ ఏదన్నా టిఫిన్ అవన్నీ పెడతాం. కానీ ఆబ్దికం రోజు నాకు తెలీదు, పంతులు గారు చెప్పారనమాట. ఆబ్దికం రోజు కనీసం మనం పక్షులకు కానీ లేకపోతే వేరే జీవులకు కానీ ఈ ప్రాసెస్ అంతా పిండ ప్రదానాలు ఇదంతా అయ్యే వరకు కూడా ఏమీ పెట్టకూడదంట. కానీ ఆ రోజు కాకులు పైన అరిసేస్తున్నాయి, కింద అరిసేస్తున్నాయి. అసలు మనం ఇంకా ఎంత ఆపినా కూడా ఆగట్లేదండి పాపం. ఇలా పూజ చేస్తుంటే పక్కనే వచ్చి అరుస్తున్నాయి కూడా అనమాట. పాపం నాకే జాలనిపించింది పంతులు. ఎందుకంటే వాటికి అలవాటు కదండి, డైలీ వచ్చే పెళ్ళేసి కదా మనం ఆహారం పెడుతూ ఉంటాము. ఇలా మా అక్క దీపారాజన ఎదురు కదండి, గాలికి కొండెక్కిపోతుందనమాట. మళ్ళీ వెలుగుస్తూనే ఉందన్నమాట. ఈలోగా పంతులు గారు వచ్చారు. పూజకి అన్నీ సిద్ధం చేసింది కాబట్టి చక్కగా విఘ్నేశ్వరం పూజ ముందు చేసి తర్వాత మిగతా పూజ ప్రాసెస్ అంతా మొదలుపెట్టారనమాట. రాత్రి నీరసంగా ఉందండి. పొద్దున్న లెగగలనో లేదో అనుకున్నాను, కానీ బాగానే లేచి చక్కగా పనులన్నీ చేయగలిగాను అనమాట. పంతులు గారికి కాళ్ళే కడిగారు స్వయం పాకం ఇవ్వడానికి. మా అక్క అన్నీ సర్దేసి రెడీ చేసి పెట్టిందండి. ఒక్కొక్క పని అయిపోతే ఈ పని అయిపోతే పైన ఇంకా వంట పని అయిపోతుంది కదా. కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉంది. అందుకనే కొంచెం హడావడి ఏమీ లేదు. ఈలోగా మా ఆడబడుచు కూడా వచ్చేసారండి ఊరి నుంచి.
ఇంకా వీళ్ళు పూజ అయిన తర్వాతే మా షాప్ కూడా తీయాలి. ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లని నా దగ్గరే పెట్టుకున్నాను. ఇంకేం ఎత్తట్లేదనమాట. పిల్లలంతా ఎవరు లేరు కానీ ఎప్పుడు పిల్లలు మనవరాలతో చాలా చక్కగా ఉండేది, బిజీగా. ఎవ్వరూ లేకపోయేసరికి ఏంటో బోసిగా ఉన్నట్టు అనిపించింది. నాకైతే మనసుకు చాలా బాధ కూడా అనిపించింది. ఏ తద్దినమైన ఆర్థికమైన కనీసం ఒక్కలన్నా ఉండేవాళ్ళు. ఈసారి ఎవ్వరూ లేకుండా చేయాల్సి వచ్చిందనమాట. ఏదో ఒక కారణాలు అంతే. ఎందుకంటే మనకి ఏమన్నా ఇంట్లో పితృదోషాలున్నా, లేదా పిల్లలకి సంతానం కలగపోయినా, ఏదైనా ఆర్థిక ఇబ్బందులున్నా, లేదా కోర్టు గొడవలున్నా, ఏదైనా కూడా అండి మన పెద్దలకి చేసేటువంటి పితృకార్యాలు కనుక మన సక్రమంగా చేసినట్లయితే కనుక వాటి వల్ల మనకి శుభమే జరుగుతుంది తప్ప ఎటువంటి అశుభం జరగదు. ఒకవేళ మన తల్లిదండ్రులు చేయలేదు పూర్వకాలంలో అయినా కూడా మీరు కనుక్కొని చేసినట్లయితే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. ఆ పూజ అయిపోయిన తర్వాత పైకొచ్చి నేనైతే గారెలే వేసానండి. గారెలు, ముద్దపప్పు, చిక్కుడుగా టమాటా వండాను, అరటిగా బజ్జీ వేసాను, అన్నీ వేసానమాట. ఈలోగా అక్క అన్నీ కింద మళ్ళీ లోపలికి తీసుకొచ్చి పట్టమన్నీ చక్కగా సర్దేసింది. అరిటాకేసి అన్నీ కూడా వండినవన్నీ పెట్టేసి చక్కగా మళ్ళీ ధూపం వేసి అన్నీ సర్దేసి చక్కగా హ్యాపీగా ఆ రోజంతా కూడా జరిగిపోయిందండి. ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేయడానికే ఈ వ్లాగ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.